రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ గారితో ఉన్నాము. సార్ చెప్పండి. రాజమహేంద్రవరం ఎంతో చారిత్రాత్మకమైన చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో ఎన్నో ఏళ్ల నుంచి ప్రజల యొక్క కళ ఇది హేవలాక్ బ్రిడ్జ్ దాన్ని ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా గత సంవత్సర కాలంగా దీని మీద ఎంతో ప్రయత్నాలు చేసి ఈ రోజున దీన్ని పునర్నిర్మించే భాగంగా అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ కింద తయారు చేసే దాంట్లో భాగంగా సుమారుగా 94 కోట్ల రూపాయలని ఫండింగ్ తీసుకురావడం కానీ దీన్ని ఏంటంటే ఈ బ్రిడ్జిని ఇంచుమించు నిర్మాణం చేసి 127 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా ఉన్నటువంటి ప్రజలకి ఎప్పుడు కూడా గుర్తుంచుకునే విధంగా దాన్ని స్మరించే విధంగా ఈ ప్రాజెక్టులో భాగంగా ఇక్కడ నుంచి 18వ స్తంభం వరకు కూడా రైలింగ్ చేసి వాకింగ్ ట్రాక్ కింద వేసి అటుపక్క బ్రిడ్జ్ లంక ఏదైతే ఉందో దాన్ని టూరిజం స్పాట్ కింద తయారు చేయడం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేయటం. దీంట్లో ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం, దానికి టూరిజం శాఖ మార్చలేనటువంటి కేంద్ర గజేంద్ర సింగ్ షెకావత్ గారు కానీ, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కందులు దుర్గేష్ గారు కానీ, రాజమహేంద్రవరం ఎంపీ అయినటువంటి పురంధేశ్వరి గారు కానీ, లోకల్ ఎమ్మెల్యే గారు కానీ వీళ్ళందరూ కలిసి ఒక పట్టుదలతో దీన్ని తీసుకురావడమే కాకుండా పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకొని డిపిఆర్లను సిద్ధం చేసి ఇవాళ రేపు జరగబోయే శంకుస్థాపనకు కూడా సెంట్రల్ నుంచి పర్యాటక శాఖ మంత్రులు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం. ఈరోజు రాజమహేంద్రవరం వేడుకగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పర్యాటక శాఖ మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు వారి ఆధ్వర్యంలో రేపు అఖండ గోదావరికి సంబంధించి రాజమహేంద్రవరంలో శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుంది. రాజమహేంద్రవరం వాసులుగా జనసేన పార్టీ నాయకులుగా కూడా చాలా గర్విస్తూ ఉన్నాం. ఇది ఎన్నో సంవత్సరాల కళ, రాజమహేంద్ర వాసులకు ఎన్నో సంవత్సరాల కళ. గత కొన్ని సంవత్సరాలుగా దీనిపైన ఎంతో పోరాటం చేసి గతంలోనే చిరంజీవి గారి ఆధ్వర్యంలో పీఆర్పీలో ఉన్నప్పుడు రాజ్యసభ సాక్షిగా వారు దీనిపై పోరాటం జరిగింది. అప్పుడే దీనికి ఒక రూపకల్పన జరిగి ఈరోజు అది కార్యరూపం దాల్చి ఈ రోజున శంకుస్థాపన దిశగా రావడం అనేది చాలా శుభపరిణామంగా కూడా రాజమహేంద్రవరం ప్రజలందరూ భావిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల పర్యాటకంగా రాజమహేంద్రవరం ఎంత అభివృద్ధి చెందడమే కాకుండా ఎంతో ఎంప్లాయ్మెంట్ కూడా మన ప్రజలకి కూడా ఇక్కడ నిరుద్యోగ యువత చాలా మందికి ఎంప్లాయ్మెంట్ దొరికించే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఉభయ గోదావరి జిల్లాలని కలుపుతూ మన రాజమహేంద్రవరం చరిత్ర సంస్కృతి అన్నింటినీ ప్రతిబింబించే విధంగా ఈ హేవలాక్ వంతెన పైన కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేయకపోతున్నామని చెప్పేసి మంత్రివర్యులు చెప్తా ఉన్నారు. వీటిలన్నింటినీ కూడా జనసేన పార్టీ కానీ రాజమహేంద్రవరం ప్రజలు కానీ స్వాగతిస్తూ వస్తున్నాం. ముఖ్యంగా ఈ ఇటీవల కాలంలో ఒక సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం చాలా చాకచక్యంగా వ్యవహారం చేస్తూ ముఖ్యంగా రాష్ట్రంలో పర్యాటకంపై విపరీతమైన శ్రద్ధ చూపిస్తూ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారినే తీసుకున్నట్టయితే తాను పోషిస్తున్న అటవీ శాఖపై కానీ గ్రామీణాభివృద్ధిపై కానీ అలాగే ముఖ్యంగా సినిమాటోగ్రఫీ మరియు ఎవరైతే పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారో దుర్గేష్ గారు కానీ వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, కేంద్రంలో ఉన్న మోదీ గారి సహకారంతో ఈ రాజమహేంద్రవరంలో మన ఎంపీ గారి యొక్క సహకారం తీసుకొని ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేయడం జరిగింది. దాదాపు 94,44,00,000 రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ని రేపు పొద్దున్న ప్రారంభిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చాలా ముమ్మరంగా ఒక పక్కన బోర్ను వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ కూడా దీని ఏర్పాట్లు చాలా ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఎక్కడా కూడా విధులకు ఆటంకం కలగకుండా ఎక్కడికక్కడ అన్నీ చేస్తూ ఉన్నారు. బారిగేట్లు కానీ ప్రజల యొక్క భద్రతను ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు రాకను దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున్న రాజమండ్రిలో ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ మొత్తం యంత్రాంగం ఏదైతే ఉందో ఇటు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ముఖ్యంగా పార్టీ శ్రేణులు కానీ అందరూ కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వారందరూ కూడా సాయశక్తిలా కృషి చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు ఈ మొత్తం ఈ ప్రమిసెస్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు రాకను 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది. ఎందుకంటే ఆయన చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టు రాజమహేంద్ర వాసుల కళ. ఈ కళను రేపు సాకారం అవుతున్నందుకు హర్షాతిరేకాలతో మేమందరం స్వాగతిస్తూ వస్తున్నాం. జై జనసేన, జై హింద్. తేజోమూర్తుల నరసింహమూర్తి నా పేరు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ సెక్రటరీని. ఈరోజు రాజమండ్రి ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి అఖండ గోదావరి ప్రాజెక్టును మరియు రాజమండ్రి రూరల్కి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ భవనాలను, రాజానగరం మండలానికి సంబంధించి అటవీ శాఖ భవనాలను గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించడానికి
రేపు ఉదయం రాజమండ్రి ఇచ్చేసి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు రాజమండ్రి సిటీలో టూరిజం మంత్రి దుర్గేష్ గారు అయినటువంటి ఆయన ఆధ్వర్యంలో మరియు రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రభుత్వం వారి సంప్రదింపులు సలహాలతో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, అలాగే జిల్లా ఎస్పీ గారి సహకారాలతో ఇక్కడ భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. రేపు ఈ సభకు వేలాది మందిగా, లక్షలాది మందిగా ప్రజలు విచ్చేస్తున్న సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఒక వారం రోజులు బట్టి అధికారులందరూ కూడా చక్కగా నిర్వహిస్తున్నారు. కూటమి నాయకులు అందరూ కూడా చాకచక్యంగా వాళ్ళందరూ సమన్వయం చేసుకుని ఇక్కడ పరిస్థితులన్నీ కూడా సంబంధించిన వాతావరణం అన్నీ కూడా చూసుకుని ఉప ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ఆటంకం కలగకుండా, ఆయన పర్యటనకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అలాగే వచ్చే జనాల నుంచి ఉప ముఖ్యమంత్రి గారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలాగే ప్రజలకు ముఖ్యంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వచ్చి ఉప ముఖ్యమంత్రి గారి కార్యక్రమం చూసి చక్కగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళే ఏర్పాట్లు పోలీస్ శాఖ చక్కగా చేస్తుంది. అలాగే ఇక్కడ జరగవలసిన ఏర్పాట్లు కూడా ఈరోజు నిన్న రాత్రి కూడా కందు దుర్గేష్ గారు, నగర అధ్యక్షులు వై శ్రీనివాస్ గారు కూడా పర్యవేక్షించారు. ఇంకా కూడా ఇక్కడ వాతావరణం కొంచెం మబ్బుగా ఉండి వాన పడుతున్న సందర్భంలో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడకుండా షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది కాకుండా భారీ గేట్స్ కూడా పెట్టి వాళ్ళందరినీ కూడా చక్కగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయిన సంవత్సరంలో ఈ రాజమండ్రి రావడం ఇది ఉప ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారిగా మేమందరం కూడా భావిస్తున్నాం. అలాగే ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గంలో 380 కోట్ల రూపాయలతో ఏ నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్లో లేనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యేగా ఎవరు ఎన్నిసార్లు గెలిచినా కూడా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఛార్జీ తీసుకున్న దగ్గర నుంచి కూడా అక్కడ జరుగుతున్నటువంటి రోడ్ల విస్తీరణ కానీ, పార్కులు కానీ, డ్రైనేజీలు కానీ, స్కూల్స్లో ఏర్పాట్లు కానీ, మా ఆడపిల్లలకు సంబంధించినటువంటి స్కూల్స్లో కొన్ని టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కంప్యూటర్స్ కానీ పిల్లలకు కావాల్సిన అడిగినటువంటి వెంటనే వాళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరంలోనే కేవలం ఒక్క సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారు 2000 కోట్ల రూపాయలు పైనే కేంద్రం నుంచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇక్కడ చేయడం జరుగుతుంది. ఏ ఉప ముఖ్యమంత్రి కూడా ఇదివరకు ఉప ముఖ్యమంత్రులు అంటే వైసీపీ ప్రభుత్వంలో 4, 5, 6 ఉండేవారు. ఎవరు ఏ ఉప ముఖ్యమంత్రి, ఎవరు ఏ శాఖ కూడా తెలియని పరిస్థితిలో ఉండగా ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటే ఆ పదానికి ఒక బ్రాండ్ తెచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అంటే దేశంలోనే పవన్ కళ్యాణ్ గారిలా ఉండాలి అనే స్థితికి పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు. ఉప ముఖ్యమంత్రి అనే పదాన్ని చాలా గౌరవంగా చూస్తూ ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా, ఎక్కడా కూడా రూపాయి సద్వినియోగం అయ్యేలాగే చూసుకుంటూ, ఎక్కడా రూపాయి దుర్వినియోగం కాకుండా పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరంలో సుమారు 2000 కోట్ల పైన అభివృద్ధి పనులు చేసుకుంటూ ప్రతి గ్రామంలోనూ రోడ్లు ఇంకా పడవు అనే గ్రామంలో కూడా మీరు చూసే ఉంటారు. ట్రైబల్స్ ఏరియాలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి ఎక్కడ కూడా రాజకీయ నాయకుడు వెళ్ళలేడేమో ఇక్కడ భయపడతారని అక్కడ జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు చెప్పినా కూడా పవన్ కళ్యాణ్ గారు డేరింగ్ అనే ప్రజల కోసం వెళ్తున్నాను అనగానే అక్కడ కూడా ప్రజలు సహకరించి ఎప్పుడూ లేని విధంగా 70 సంవత్సరాల్లో రోడ్లు పడని గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ రోడ్లు వేసి మాకు నాయకుడు అంటే పవన్ కళ్యాణ్ గారిలా ఉండాలి, నాయకుడు అంటే జనసేన పార్టీ అంటే జనసేన పార్టీలా ఉండాలి, ఏ నాయకుడైనా 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా చక్కగా వాళ్ళ నియోజకవర్గాల్లో పనిచేసుకుంటూ నిధులు చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలతో నిధులు తెప్పించుకుంటూ, గౌరవ ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో కేంద్రం నుంచి కూడా నిధులు తెప్పించుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ కూడా సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులందరూ కూడా ఎదురుకు వెళ్తున్నారు. నమస్తే అండి, నా పేరు సిరినాయుడు, జనసేన వీర మహిళ. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చేసిన శంకుస్థాపన చాలా అంగరంగ వైభవంగా జరిగింది. మేమందరం దానికి ఈ ప్రోగ్రాంకి వచ్చాము, చూసాము. అంతేకాదు మా రాజమండ్రికి గత వైభవం రాబోతుంది. రాజరాజ నరేంద్రుడు ఉన్నప్పుడు ఎలా పాలించాడో ఆ రాజరాజ నరేంద్రుడే మా పవన్ కళ్యాణ్ గారి రూపంలో వచ్చారు. ఇప్పుడు మా రాజమండ్రికి మంచి వాతావరణాన్ని, పర్యావరణాన్ని ఇది ఒక పర్యాటక కేంద్రంగా మార్చనున్నారు పవన్ కళ్యాణ్ గారు. వచ్చే వాళ్ళంతా వచ్చి చూసి పర్యావరణాన్ని, ఇది ఒక పర్యావరణ కేంద్రం కింద వచ్చి చూస్తూ వెళ్తూ ఉంటారు. అలాగే ఫారినర్స్ కూడా. పుష్కరాలకైతే ఇంకా అంతకన్నా అంగరంగ వైభవంగా పుష్కరాలకు రెడీ అవ్వబోతుంది. పుష్కరాలు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రమాణ స్వీకారం చేసి 1 year అవుతుంది కదండి, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారి పాలన అసలు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందనేది జనాలే చెప్తున్నారండి. ఎందుకంటే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఏం చెప్పినా మేము పార్టీ తరపు నుంచి డప్పు కొట్టుకుంటున్నా అంటారు. మేమేం కొట్టుకోవాల్సిన లేదు. ఎందుకంటే జనాలు చూశారు కూటమి ప్రభుత్వం ఎలా ఉందో చూశారు. అంతేకాదు నెక్స్ట్ ఎలక్షన్లో కూడా జగన్ అడ్రస్
175 అన్నారు. ఇప్పుడు 175 కాదు 11కి పడిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆ 11 కూడా ఆయన కనిపించకపోవచ్చు. అంతేకాదు ఆయన ఎలా ఉంటుంది, ఆయన పాలన ఎలా ఉంటుంది అన్నది రప్పాడించేస్తాం జనాలనే అన్నారు. పాపం ఏంటంటే పార్టీ నాయకులను ఆయన రప్పాడించారు. ఎవరినైనా తొక్కి పాడేసుకుని ఎదురించి వెళ్తాం అన్నారు. కానీ మేము అనుకోలేదు వాళ్ళ పార్టీలో ఉన్న నాయకులని తొక్కేసుకుని కారు కింద టైర్ల కింద నిమ్మకాయల్లో తొక్కుకుని వెళ్ళిపోతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది జగన్ గారి పాలన అందరికీ తెలిసిందే. అలాగే పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉందండి, ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం అంటే పదవి అంటే ఏంటో ఎవరికీ తెలియదు, ఇన్ని సంవత్సరాల్లో ఎవరికీ తెలియదు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక డిప్యూటీ సీఎం అంటే ఏంటి, ఆ పదవికే కళ తెచ్చారు. ఆ పదవి అంటే డిప్యూటీ సీఎం అనే పోస్ట్ ఒకటి ఉందా, దానికి ఇన్ని నిధులు వస్తాయి, ఆ నిధులు వస్తే ఇంత డెవలప్ చేయొచ్చా అనేది పవన్ కళ్యాణ్ గారిని చూసే నేర్చుకుంటాం.